Greetings to you all, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you in the name of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I trust that you are well. మీ అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. And my prayer is that all the viewers of Paralokamanna are doing well. పరలోకమన్నా చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. Jesus said, I will build my church, and the gates of Hades or hell shall not prevail against it. యేసు చెప్పి ఉన్నారు, నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని. And Jesus is building a marvelous church. అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభువారు అద్భుతమైన సంఘమును కడుతూ ఉన్నారు. All over the world. ప్రపంచవ్యాప్తంగా Thousands of people coming to Jesus Christ. అనేక వేల మంది ప్రజలు యేసు వద్దకు వస్తూ ఉన్నారు. And it is my belief that Jesus will save many people in these last days. ఈ చివరి దినాల్లో అనేక మందిని యేసయ్య రక్షిస్తారని నమ్ముచూ ఉన్నాను. Jesus did his Father's will on earth. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క తండ్రి గారి చిత్తాన్ని ఈ లోకంలో చేసి ఉన్నారు. He was always depending on the Holy Spirit to do his Father's will. ఆయన తన తండ్రి చిత్తమును చేయుటకు ఎప్పుడునూ పరిశుద్ధాత్మ మీద ఆనుకుని ఉన్నాడు. And we see in his ministry, ఆయన యొక్క పరిచర్యలో మనం చూస్తూ he ఉన్నాం. always said, I came to do my Father's will. నేను నా తండ్రి చిత్తమును చేయుటకు వచ్చి ఉన్నానని ఆయన ఎల్లప్పుడూ చెబుతూ వచ్చారు. And we see here the description of a leader. అదే రీతిగా నాయకుని పని యొక్క నిర్వచనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. We see how Jesus led the people. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రజలను ఏ రీతిగా నడిపించాడో మనం చూస్తూ ఉన్నాం. He was the greatest leader the world has ever known. మునిపెన్నడూ కూడా ఎరగని ప్రపంచవ్యాప్తంగా ఎరిగిన మరి ఆయన గొప్ప నాయకుడై ఉన్నారు. Billions of people have followed him and following him. అలాగే కోట్ల మంది ప్రజలు ఆయన నమ్ముతూ ఉన్నారు, ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. So he was a great example for all of us. కాబట్టి మనందరికీ కూడా ఆయన ఒక గొప్ప మాదిరి అయి ఉన్నారు. He was a servant leader. అలాగే ఆయన సేవకుడైన నాయకుడు. He always served the people. ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజలకు పరిచారం చేసి ఉన్నారు. The leader of the local assembly, అదే రీతిగా స్థానిక సమాజం యొక్క నాయకుడు, whoever you are, మీరు ఎవరైనప్పటికీ you need to serve the people that God has entrusted to you. దేవుడు మీకు అప్పగించిన వారందరికీ కూడా నీవు పరిచారం చేయవలసి ఉన్నావు. The pastor is a coach to a team. అదే రీతిగా ఒక సంఘ కాపరి సభ్య బృందానికి కోచ్గా ఉన్నాడు. And so we are to train our people so they can play and become stars. అదే రీతిగా మన యొక్క మరి సభ్యులను వారు స్టార్ అయ్యే రీతిగా వారికి తర్ఫీదు ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. What did Jesus do? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసి How ఉన్నారు? did he make his disciples as stars? ఆయన యొక్క శిష్యులను ఏ రీతిగా స్టార్స్ చేసి ఉన్నారు? It was his team. అది ఆయన యొక్క బృందము. The disciples were his team. ఆ యొక్క శిష్యులందరూ కూడా ఆయన యొక్క బృందమై And ఉన్నారు. they became the stars. అదే రీతిగా వారు ఒక స్టార్ గా అయ్యారు. How did he do it? ఆయన ఏ రీతిగా చేసి ఉన్నాడు? He preached to the big crowds. ఆయన పెద్ద జనసమూహాలకు బోధించి ఉన్నారు. From the big crowds to the congregations. అలాగే పెద్ద జనసమూహం నుంచి సమాజం వరకు కూడా. And from the congregation to the disciples. అలాగే చిన్న సమాజం నుంచి అదే రీతిగా శిష్యుల వరకు. So it is in the same manner. అదే ప్రకారముగా We may be preaching to the hundreds of thousands of people. మనం వందల మందికి వేల మందికి ప్రజలకి ప్రసంగం చేస్తూ ఉండవచ్చు. And then we come to our congregation. అదే రీతిగా మన యొక్క సమాజం దగ్గరికి వస్తూ ఉన్నాం. And then that becomes the congregation. We minister to them. మరి మన సభ్యులకు సమాజంలో ఉన్న సభ్యులకు మనము బోధిస్తూ ఉన్నాం. And then we make them disciples for the Lord Jesus Christ. అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారి కొరకు వారిని శిష్యులుగా తయారు చేస్తూ ఉన్నాం. And how did he do it? ఆయన అది ఏ రీతిగా చేసి ఉన్నారు? He said, ఆయన ఏమని చెప్పారంటే, I do it. నేను చేస్తాను, You watch me. మీరు నన్ను చూడండి. I do it. నేను చేస్తాను, And you do it. మీరు చేయండి.
So we imitate what Jesus has done. కాబట్టి యేసయ్య ఏమైతే చేసి ఉన్నారో దానినే మనము అవలంబిస్తున్నాం. Now Jesus said, ఇప్పుడు యేసయ్య ఏమని you do చెప్పారంటే it, మీరు చేయండి, I watch it. నేను చూస్తాను. So he is sending us to do what he wants us to do, and then he is watching us how we perform. మనము ఏం చేయాలని ఆయన పంపుతున్నాడో ఆయన పంపిస్తూ ఉన్నాడు, అదే రీతిగా మనం ఏం చేస్తున్నామో అనేది కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. And then what else did he do? ఆ తర్వాత ఆయన ఇంకా ఏం చేస్తున్నారు? He said, you do it, ఆయన అంటున్నారు మీరు చేయండి, and I go. నేను వెళ్తాను. So he entrusted the responsibility to the church of Jesus Christ. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క సంఘానికి ఒక బాధ్యతను అప్పగించి ఆయన వెళ్ళి ఉన్నారు. The Lord is still working with the people. ప్రభువు తన యొక్క ప్రజలతో కలిసి పని చేస్తూ ఉన్నారు. And he sent these ministers away. అలాగే ఈ యొక్క పరిచారకులను ఆయన పంపించి He ఉన్నారు. anointed them with the gospel, in the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వారిని అభిషేకించి ఉన్నాడు. And he gave the church 5-fold ministries. అలాగే సంఘానికి ఆయన 5 పరిచర్య ధర్మాలు ఇచ్చి ఉన్నాడు. The apostle, అపోస్తలులు, the prophet, అలాగే ప్రవక్తలు, the evangelist, సువార్తికులు, pastor and teacher. సంఘ కాపరులు, అలాగే ఉపదేశకులు. So these are the gifts given so the church may become equipped and also become matured believers. సంఘములో ఉన్న విశ్వాసులు అభివృద్ధి చెందినట్లు పరిపూర్ణులగునట్లు మరి యేసయ్య ఈ యొక్క సంఘమునకు పరిచర్య ధర్మాలు అప్పగించి ఉన్నారు. And so through these ministries ఈ యొక్క పరిచర్య ధర్మాల ద్వారా we minister in the church. మనము సంఘములో పరిచర్య చేస్తున్నాం. And usually the leader is the most of our churches as a pastor. మరి మన సంఘ కాపరుల్లో నాయకుడిగా మరి సంఘ కాపరి ఉంటూ ఉన్నాడు. Some churches have an elder. అలాగే కొన్ని సంఘాలకు సంఘ పెద్ద ఉంటూ ఉన్నారు. Some churches have a presbyter. అలాగే కొన్ని సంఘాలకు కార్యనిర్వహణ అధ్యక్షుడు ఉంటున్నాడు, Or the bishop. లేక బిషప్ గారు ఉంటున్నారు. Whoever that is, వారు ఎవరైనప్పటికీ he is interested in bringing souls to Jesus. యేసునొద్దకు ఆత్మలు తేవడానికి ఆయనకు ఒక పని And అప్పగించబడింది. if you are interested in bringing people to the Lord, దేవుని వద్దకు ప్రజలను ఆత్మలను తీసుకురావడానికి ఒక పని అప్పగించబడినట్లయితే, if you want to see new souls come to Jesus, యేసునొద్దకు నూతన ఆత్మలు రావాలని నువ్వు చూడాలనుకుంటుంటే గనుక then you need to do something. అయితే నువ్వు ఒకటి చేయవలసి ఉన్నది. You need to see the 3 units that we find in the society. సమాజంలో మనము 3 యూనిట్లు మనం చూడవలసి ఉన్నది. We see family, మొట్టమొదటిది కుటుంబము, we see neighborhood, అలాగే ఇరుగు పొరుగు వారు, and we see also people with common interest. అదే రీతిగా ఒకే విషయం మీద ఆసక్తి కలిగిన ప్రజలని. And we see first of all మొట్టమొదటిగా family. కుటుంబము. If you are called of God to win souls, ఆత్మలు సంపాదించడానికి దేవుని ద్వారా నువ్వు if పిలువబడినట్లయితే, you are called to bring people to Jesus Christ, యేసునొద్దకు ఆత్మలను ప్రజలను తీసుకురావడానికి నువ్వు so పిలువబడినట్లయితే, they will find the same faith like we have, అదే రీతిగా మనము కలిగి ఉన్న విశ్వాసం వారు కూడా కలిగి ఉన్నట్లు that అనుకుంటే, Jesus Christ is the Son of the living God. యేసు క్రీస్తు ప్రభువారే సజీవుడైన దేవుని కుమారుడై ఉన్నాడని విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, To bring them into that faith, ఆ యొక్క విశ్వాసంలోనికి వారిని తీసుకుని రావడానికి the first group of people that you want to communicate with, మొట్టమొదటిగా నీవు ఎవరితో అయితే అనుసంధానం కలిగి ఉండవలసిన వారో అటువంటి ప్రజలు ఎవరంటే your family. నీ యొక్క కుటుంబము. Your family is most important. నీ కుటుంబము చాలా ప్రాముఖ్యమైనది. You love your family. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తావు. You want to bless your family. నీ కుటుంబాన్ని నీవు ఆశీర్వదించాలనుకుంటావు. If you know the truth, then you want all your family to follow the truth. నీవు సత్యము తెలుసుకున్నట్లయితే గనుక నీ కుటుంబస్తులందరూ కూడా సత్యమునే వెంబడించాలని What a కోరుకుంటావు. joy it is when we find all our family members follow the Lord Jesus. మన కుటుంబస్తులందరూ కూడా యేసుని వెంబడిస్తే ఎంత గొప్ప సంతోషం అండి. So the family is very important unit. కాబట్టి కుటుంబం అనే వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. And the first thing that we need to do, మొట్టమొదటిగా మనం చేయవలసింది we ఏంటంటే need to pray for every member of our family. మన కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుని గురించి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. Pray with and mentioning their name before God. దేవుని ఎదుట వారి పేర్లు చెబుతూ మనం ప్రార్థించాలి. Pray for your grandparents. నీ యొక్క
మరి తాత ముత్తాతల గురించి మనం ప్రార్థన your చేయాలి. great parents. అలాగే తాత ముత్తాతల గురించి మనం ప్రార్థన You చేయాలి. pray for your uncles and aunties. అలాగే అంకుల్ ఆంటీ గారి గురించి ప్రార్థన చేయాలి. All your cousins and brothers and sisters, grandchildren, all of them. అలాగే నీ బంధువుల గురించి, నీ మనవళ్ళు మనవరాండ్ర గురించి, రక్త సంబంధికుల గురించి, అందరి గురించి ప్రార్థించాలి. You name them. వారి పేర్లు చెప్తూ ప్రార్థించాలి. God bring them to salvation. దేవా వారిని రక్షణలోనికి తీసుకుని రండి. And when you pray, నీవు ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు write their names on a paper. మరి ఆ యొక్క కాగితం మీద వారి పేర్లు నీవు రాసినట్లయితే, And so you don't forget, put it on different places in your house. ఈ యొక్క ఆ ఇంటిలో రకరకాలైన స్థలాల్లో నువ్వు ఉంచినట్లయితే నువ్వు మర్చిపోకుండా So ఉంటావు. every time you see their names and you will pray for them and think of them. God save these people. కాబట్టి నువ్వెప్పుడు ఆ పేర్లు చూసినా గానీ నువ్వు దేవునికి మొరపెట్టవచ్చు. ప్రభువా ఈ పేర్లు చెప్పి నేను ప్రార్థిస్తున్నాను, వారిని ప్రభు రక్షించండి, వారికి రక్షణ అనుగ్రహించండి అని. And so you are mentioning before God that Lord save my family. కాబట్టి దేవుని ఎదుట ప్రభువా నా కుటుంబమును రక్షించు అని చెప్పి నువ్వు ఒప్పుకుంటూ ఉన్నావు. And then when you have a birthday, అదే రీతిగా నీకు ఏదైనా జన్మదినం ఏదైనా ఉంటే గనక usually family members all come. మరి సాధారణంగా కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. So use every occasion to minister the gospel. కాబట్టి సువార్తను అందించడానికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నీకు అనుకూలంగా తీసుకో. Make it available so you can bring the gospel to your people. నీ ప్రజలకు సువార్త తీసుకురావడానికి ప్రతిదాన్ని కూడా నీవు మరి అవకాశంగా తీసుకోవాలి. Wedding anniversary. అలాగే మరి పెళ్లి రోజు Or any other occasion. మరి ఎటువంటి కార్యక్రమం అయినప్పటికీ, Because in the family there are so many occasions the family get together. ఎందుకంటే కుటుంబం అన్న తర్వాత అనేకమైన కార్యక్రమాల్లో వారు కలుసుకుంటూ ఉంటారు. And so your family is important. నీ యొక్క కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యము. Visit them. వారిని దర్శించండి, Pray with them. వారితో కలిసి ప్రార్థించండి. And especially ప్రత్యేకించి if they have a problem, వారికి ఏదైనా సమస్య ఉంటే గనక, if they are sick, వారు వ్యాధిగ్రస్తులై ఉంటే you గనక be the first one to reach them. మరి వారిని కలుసుకునే వారిలో మొట్టమొదటి వాడు నీవై Serve ఉండాలి. them. వారికి పరిచారం Show చేయి. them the love of Jesus. యేసయ్య యొక్క ప్రేమను చూపించు. And then you will win their hearts. వారి యొక్క హృదయాలను గెలుచుకోగలవు. And there will be the softness, the tenderness in their heart మరి for the వారి gospel. సువార్త ద్వారా వారి యొక్క హృదయంలో అలాగే నెమ్మదితనం వారిలో ఏర్పడుతుంది. And when you preach the gospel to them, వారికి నీవు సువార్తను ప్రకటించినప్పుడు something happens. ఏదో ఒకటి జరిగి తీరుతుంది. When you pray for those sick people, అటువంటి వ్యాధిగ్రస్తుల కొరకు నువ్వు when the Lord ప్రార్థించినట్లయితే, heals them దేవుడు వారిని స్వస్థపరిచినప్పుడు immediately, వెంటనే then there is a change. వారిలో ఒక మార్పు కనిపిస్తుంది. Change comes. మార్పు వస్తుంది. Oh, Jesus healed me. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. Jesus made me well. ఓ యేసయ్య నన్ను బాగు చేశాడు. Oh, my pastor was telling me about Jesus. యేసయ్య గురించి మా పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. He is my relative. ఆయన మా బంధువులు. But he became a Christian. అయితే ఆయన క్రైస్తవుడయ్యాడు. But now I see why he is following. ఆయన యేసయ్యను ఎందుకు వెంబడిస్తున్నాడో నాకు ఇప్పుడు And so చూడగలుగుతున్నాను. they are eager to follow. కాబట్టి వారు యేసును వెంబడించడానికి ఆసక్తి కలిగి ఉంటారు. Use every opportunity that God gives you to witness. మరి నువ్వు సాక్ష్యం చెప్పడానికి దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ప్రతి అవకాశాన్ని నువ్వు The ఉపయోగించుకో. family is most important ingredient. కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైన వ్యవస్థ. If a man is saved ఒక వ్యక్తి ఒక పురుషుడు రక్షించబడినట్లయితే, and if his wife is not saved, తన యొక్క భార్య రక్షించబడకపోతే, even though they love each other, వారు ఒకరినొకరు there ప్రేమించుకుంటున్నప్పటికీ is a problem. అయితే అక్కడ ఒక సమస్య అనేది ఉంది. And once we start to pray for our wives, మన యొక్క భార్యల గురించి మనం ప్రార్థన చేయడం my ప్రారంభించినప్పుడు, God, there will be a change. ఓ నా దేవా, మరి గొప్ప మార్పు వస్తుందండి. There will be a change in their lives. వారి జీవితాల్లో ఒక గొప్ప మార్పును చూస్తాం. Wonderful change will come. అద్భుతమైన మార్పు వస్తుంది. Then your unsaved children అలాగే నీ మార్పు లేని పిల్లలు, and your others unsaved loved ones. అలాగే నీకు ప్రియులైన వారు, రక్షణ లేని వారు, So all these are from your household. అలాగే వీరందరూ కూడా మీ ఇంటి వారి నుంచి వస్తూ ఉన్నారు. Your household is most important thing in the church of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సంఘములో నీ ఇంటి వారు చాలా ప్రాముఖ్యమైన వారు. And that is the base to start with. మరి ప్రారంభించడానికి అదే ప్రాథమికమైన ఒక పునాది. You and your family. నీవు నీ కుటుంబము, And the church will grow. అప్పుడు సంఘం ఎదుగుతుంది. Samaria,
సమరయ, Judea we start, యోదయాలో ప్రారంభమైంది, Samaria, సమరయ నుంచి and then uttermost part. అలాగే భూదిగంతముల వరకు. So Judea is like a oikos, that the family. మరి యోదయ అనేది ఒక కుటుంబం, And Samaria is our neighbors. అలాగే సమరయ మన యొక్క ఇరుగు పొరుగు వారు, And the people around the world, చుట్టుపక్కల ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు, and they become our friends, వారు common friends. మన యొక్క స్నేహితులు అవుతారు. And so all these people are important. కాబట్టి వీరందరూ కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. For the family, అయితే కుటుంబమునకు there is a word used in Greek. గ్రీకు భాషలో ఒక పదం ఉపయోగించబడింది. Both Roman culture and Greek culture use this word oikos. ఈ యొక్క రోమీల సంస్కృతి అలాగే గ్రీకుల సంస్కృతి ఈ యొక్క ఓయికోస్ అనే పదాన్ని ఉపయోగించారు. It is family. అది ఓయికోస్ అనగా కుటుంబము. Everybody's family is called oikos. ప్రతి ఒక్కరి కుటుంబము ఓయికోస్ అని పిలువబడుతుంది. It is the family that comes first. మరి మొట్టమొదటిగా వచ్చేది కుటుంబమేనండి. The father, the mother, the grandparents. తండ్రి, తల్లి, అలాగే మరి వారి యొక్క మరి తల్లిదండ్రులు, And then all the members of the family. అలాగే కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా. And so it is so wonderful. కాబట్టి ఇది చాలా అద్భుతం అండి. And when we see in the Bible, అలాగే బైబిల్ గ్రంథంలో మనం in చూస్తున్నాం, 16th chapter of Acts, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో we read in verse 31, 31వ వచనంలో మనం చూస్తున్నాం. so they said, believe on the Lord Jesus Christ and you will be saved, and you and your household. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. That means you and your oikos, అంటే నీవు మరియు ఓయికోస్, all your family members. నీ ఇంటి వారందరూ కూడా. We need to teach others about this wonderful salvation. కాబట్టి ఈ యొక్క రక్షణ గురించి ఇతరులకు నువ్వు బోధించాలి. Jesus said, today salvation has come to you and your family, Zacchaeus. యేసయ్య ఈ రీతిగా చెప్పి ఉన్నారు, జక్కయ్య నీకును నీ ఇంటి వారందరికీ ఈ దినమే రక్షణ వచ్చి ఉన్నది. Family is so important. కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యము. My brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడు, I want you to be blessed. నీవు ఆశీర్వదించబడాలని I want కోరుకుంటున్నాను. your family blessed. మీ యొక్క కుటుంబం ఆశీర్వదించబడాలి. Every member in your family blessed. నీ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు ఆశీర్వదించబడాలి. Everyone ప్రతి ఒక్కరు కూడా well in health, మరి ఆరోగ్యపరంగా మంచివారిగా ఉండాలి. well in all the blessings. ఆశీర్వాదములో అన్నిటిలో కూడా వారు మంచివారిగా Above ఉండాలి. all, I pray that God will save every member of your family. అన్నిటికంటే కూడా ముఖ్యముగా మీ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు రక్షించబడాలని నేను I ప్రార్థిస్తున్నాను. am interested that every member of your family will be saved. మీ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా రక్షించబడాలనేది నా యొక్క ఆసక్తి It is అయినది. not only for one in the family, ఏదో కుటుంబంలో ఒక్కరి గురించే but కాదండి, everyone in the family should be saved. అయితే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. Jesus died for each and every one. యేసు క్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరి కొరకు And చనిపోయారు. Jesus loves everyone in the family. అలాగే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమిస్తూ And I ఉన్నారు. trust that God will save your family. అలాగే మీ యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడని నమ్ముచూ If ఉన్నాను. you are praying for your family, నీ యొక్క కుటుంబం గురించి నువ్వు if you are ప్రార్థిస్తున్నట్లయితే, still looking God to save your family, అలాగే నీ యొక్క కుటుంబాన్ని రక్షించాలని దేవుని my వైపు brother చూస్తుంటే, and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, look unto Jesus. యేసు వైపునకు He చూడు. will save your family. ఆయన నీ కుటుంబాన్ని He will రక్షిస్తాడు. save your unsaved husband. నీ యొక్క మార్పు లేని భర్తను He రక్షిస్తాడు. will save your unsaved wife. అలాగే నీ యొక్క రక్షణ లేని భార్యను He will రక్షిస్తాడు. save your unsaved children. అలాగే రక్షణ లేని నీ పిల్లలను రక్షిస్తాడు ఆయన. Unsaved loved ones in the family. అలాగే నీ కుటుంబంలో ఉన్న నీకు ప్రియులైన రక్షణ లేని వారిని ఆయన రక్షిస్తాడు. Jesus loves you. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Accept Jesus today. ఈ దినమే యేసును అంగీకరించు. He will bless your life. ఆయన నీ యొక్క జీవితాన్ని He will give you ఆశీర్వదిస్తాడు. eternal life. ఆయన నీకు నిత్య He జీవాన్ని will ఇస్తాడు. prosper you. నిన్ను అభివృద్ధి చేస్తాడు. Will you give your heart to Jesus? యేసయ్యకు నీ హృదయాన్ని ఇస్తావా? I want to pray for you. మీ గురించి నేను Loving ప్రార్థించాలనుకుంటున్నాను. Father, ప్రేమ కలిగిన తండ్రి, I pray for my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరుల నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. Lord, you said you and your family shall be saved. ప్రభువా, నీవు చెప్పావు నీవు నీ కుటుంబస్తులు రక్షించబడతారని. Oh, we pray for every member of the families. ప్రభువా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుల గురించి ప్రార్థిస్తున్నాం. Every single one, Lord. ప్రభువా, ప్రతి ఒక్క They సభ్యుల will గురించి come to eternity with Jesus. ప్రభువా యేసులో ప్రభు నిత్యత్వంలోనికి That వచ్చినట్లు they will confess that Jesus Christ
is the living God. ప్రభువా యేసే సజీవుడైన దేవుడని వారు ఒప్పుకున్నట్లు సహాయం చేయండి. Make it, Lord. ప్రభువా అది చేయండి తండ్రి. Save our families. మా యొక్క కుటుంబాలను రక్షించండి. Save this TV audience. ప్రభువా ఈ యొక్క టీవీ చూస్తున్న ప్రభువా ప్రేక్షకుల యొక్క కుటుంబాలను రక్షించండి. In Jesus' wonderful name. అద్భుతమైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.